కాన్పూర్ టెస్టులో ప్రణాళికలు పక్కగా అమలు చేయడం వల్లే విజయం సాధ్యమైందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. 4వ రోజు ఆటలో రిస్క్ తీసుకున్న మాట వాస్తవమే. అందుకు ప్రతిఫలంగా గెలుపు వరించిందని హర్షం వ్యక్తం చేశాడు. బంగ్లాదేశ్ తో టీమిండియా 2 మ్యాచ్లు ఆడింది. చెన్నైలో జరిగిన తొలి టెస్టులో 280 పరుగుల తేడాతో బంగ్లాను మట్టి కరిపించిన రోహిత్ సేన తాజాగా రెండో టెస్టులో 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ నేపథ్యంలో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ రెండో టెస్టు 2.5 రోజుల పాటు రద్దయిపోయింది. అలాంటి సమయంలో 4వ రోజు ఆట పూర్తి స్థాయిలో ఆడే అవకాశం వచ్చినప్పుడు రిస్క్ తీసుకోవడానికి వెనకాడలేదు. ముందు వాళ్ళను త్వరగా అవుట్ చేయాలి. ఆ తర్వాత త్వరగా బ్యాటింగ్ చేయాలి. తొలి ఇన్నింగ్స్ లో 100 నుంచి 150 పరుగుల లీడ్ లో ఉండాలనుకున్నాం. కానీ 50 పరుగుల లీడ్ దక్కింది. అయినా పర్వాలేదు. త్వరగా డిక్లేర్ చేయడానికి కారణం మిగిలి ఉన్న ఒక్క రోజులో 1-2 సెషన్ లోపు బంగ్లాను ఆల్అౌట్ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగామని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. ఇక మిగతా వాళ్ళంతా అనుభవం ఉన్న బౌలర్లు. కానీ ఆకాశ్ దీప్ పెద్దగా అనుభవం లేకపోయినా విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. అనుకున్న సమయాల్లో వికెట్లు తీస్తూ కీలకంగా మారాడని రోహిత్ శర్మ అన్నాడు.